రాజకీయ వాతావరణం అంటే ఇప్పుడు మామూలుగా స్టేట్ విడిపోయినాక ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ న్యూ స్టేట్గా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఆంధ్ర వేరు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్ర వేరు. అవును. రాష్ట్ర విభజన అయిన తర్వాత మామూలుగా ఒక క్యాపిటల్ లేదు, ఓ డెవలప్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, అన్నిటికీ హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి. అంతకుముందు హైదరాబాద్ వ్యాస్ట్గా డెవలప్ అవటం, అవును, అక్కడేమి డెవలప్మెంట్ లేకుండా ఒక అక్కడి నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా పెట్టారు కదా. అప్పుడు మొదట్లో పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మైగ్రేషన్ కూడా చాలా జరిగింది అన్ని రంగాల్లోనూ. ఈ డెవలప్మెంట్ ఆంధ్రాకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. కాకపోతే అక్కడ మానవ వనరులు బాగా ఉన్నాయి, అవును, వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకొని డెవలప్ చేసుకోవాలి. ఒక క్యాపిటల్ నిర్మాణం కానీ. రాష్ట్ర విభజన వల్ల ఉపయోగపడింది పోలవరం ప్రాజెక్ట్. అవును, ఇది సెంట్రల్ అసిస్టెన్స్ తోటి 100% సెంట్రల్ అసిస్టెన్స్, రాష్ట్ర బడ్జెట్తో నిమిత్తం లేకుండా ఒక ప్రాజెక్టు సాధించగలిగారు. ఒక క్యాపిటల్ నిర్మాణానికి డబ్బులు ఇస్తా ఉన్నారు. మిగతాది ఎప్పుడైనా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలనే ఒక కోరిక, ఆ కోరిక బలంగా ఉండడంతో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కానీ ఇంతవరకు ఏం ముందుకు వెళ్ళాల. ఎందుకని? కారణాలు ఏమన్నా ఉంటాయి అంటే రాజకీయ కారణాలే దాన్ని మనం చూడాలా, లేకపోతే లోకల్గా ఉన్న ఇనేబిలిటీ ఏమన్నా ఉందని అంటారా? లోకల్గా రాష్ట్ర విభజన అంటే ఫస్ట్ 5 years తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. రైట్. ఓ విజన్. ఓకే. హైదరాబాద్ నేను డెవలప్ చేసిన విధంగా ఆంధ్ర కూడా డెవలప్ చేద్దాం అన్న విధంగా చేసి, అందులో తప్పేం లేదు కదా ఆ విషయంలో. తప్పే ఉంది. అడ్వాంటేజ్ వీటిని విజయవాడ అండ్ గుంటూరు క్యాపిటల్ కడదాం అనుకున్నారు. కడదాం అనుకున్న ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్యలో ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. అవును, ఇది హైవే మీద బేస్ చేసుకుంది. ఎక్కడైతే కొంచెం వాల్యూ తక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒక ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఒక 33,000 ఎకరాలు 33,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు అవుతాయి. రోడ్స్, ఈ వాటర్ బాడీస్ ఇవన్నీ కలుపుకుంటే 50,000 ఎకరాలు అవుతుంది. మీకు ఏమన్నా ఉన్నాయి దాంట్లో? మీకు అక్కడ ఏమన్నా ఉన్నాయి? ఓకే ఓకే. 50,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ 33,000 తీసుకున్నాం. మిగతా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని నూతన నగర నిర్మాణంగా చేద్దాం అనుకున్నారు. ప్రాసెస్ మొదలెట్టారు. అది పోలవరం ప్రాజెక్టు డిలే అవుద్దని పట్టిసీమ, రాజశేఖర రెడ్డి గారితో విన కెనాల్స్, అప్పుడు పోలవరం ముందు స్టార్ట్ అయినా డ్యామ్ సైట్ వరకు అవ్వకపోయినా కెనాల్స్ దొగుదామని ముందు కెనాల్స్ మొదలెట్టారు. ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తోటి వాటర్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాగా ఆదుకున్నారు. అది టీడీపీ గవర్నమెంట్. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. మారేటప్పుడు ప్రాధాన్యాలు మారినాయి, పద్ధతులు మారినాయి, అంతా మారిపోయింది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. పోలవరం చేయలేదని అన్నారు, మళ్ళీ పోలవరం మేం చేస్తున్నాం అని అన్నారు, అమరావతి వద్దని అన్నారు, 3 రాజధానులు అన్నారు. అది సో ఎక్కడికక్కడ మళ్ళీ క్లమ్జీ వాతావరణం వచ్చేసింది. ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ కాకుండా వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి ఏదో సంక్షేమం, మన నవరత్నాలు అది చేస్తున్న, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ చేయాలి. చేసి అమరావతి కాదు 3 రాజధానులు అన్న, 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కట్టు. ఆ 30లో అమరావతి కూడా ఒకటిగా. అవును కదా. 3 రాజధానుల అంశాన్ని మీరు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? విన్న తర్వాత 3 రాజధానులు కాదు, ఏమి కాదు, వాళ్ళు పేరుకు 3 రాజధానులు చెప్పడమే కానీ వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ చూస్తుంటే అమరావతి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్రాధాన్య కార్యక్రమం. వైజాగ్ అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది, ఇంటర్నేషనల్ సిటీ అవుద్ది. ఓకే. విత్ మామూలుగా తక్కువ పెట్టుబడితో అవుద్దని ప్లాన్. అది కుదురుతుందని అంటారు అసలు? మీ ఆలోచనలో మీరు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మీరు కూడా అంటే అది ఒక ఆలోచన చేయటంలో తప్పేం లేదు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, అది డెవలప్మెంట్ అన్నారు. అన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి కదా వెళ్ళాలి. ఇప్పుడు అమరావతి అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు? రాయలసీమ జిల్లాలు 7 ఇటు ఉన్నాయి, లేకపోతే
గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అటు ఉన్నాయి, మధ్యలో ఉంటుందని మధ్యలో ఉంటుందని పెట్టుకున్నారు. నేచురల్ రైల్వే స్టేషన్ సెంట్రల్ పార్ట్ ఉంది. అవును. ఎప్పటి నుంచో మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అక్కడ ఆ రోజుల్లోనే ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర కడదామని అవును క్యాపిటల్. అప్పుడు అక్కడ కాదని కర్నూలు షిఫ్ట్ చేశారు, కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అవును కదా. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ అక్కడి నుంచే వెళ్ళినాయి కదా. అక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ 4 జిల్లాల్లో ప్రముఖ పాత్ర ఉంటుంది. అవును. అది కాదని గోదావరి షిఫ్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి అనుకుంటే అది వేరు. అవును. నాట్ ఇన్ బిట్వీన్ సగం వర్క్ చేసి రోడ్లు చేసి అన్నీ పూర్తి చేసింది. ఇంకా నిర్మాణ దశ ఆల్మోస్ట్ అక్కడ 90% అయిన తర్వాత మళ్ళీ ఓ డెసిషన్ అనేది మార్పు అనేది జరిగింది అక్కడ. అది కొంచెం ఎఫెక్టివ్